అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము ఈ మీటింగ్ అనుకుని 3-4 రోజులు ముందు అనుకున్నాం. అయినా సరే ఇంత వైభవంగా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు. ఇంత సహకరించి మీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలో మీకు 2 మాటలు చెప్తాను. అక్కడ ఉన్న గీత కార్మికులు ఒకసారి పైకి రండమ్మా. ఇలాగా తెలుగుదేశం పార్టీ నిన్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, మీరు ఇక్కడ 3 సీట్లు ఇస్తే మీకు సిగ్గుందా మీరు మీటింగ్లు పెట్టడానికే అని నిన్న మొన్న కూడా నన్ను చాలామంది క్వశ్చన్ చేశారు. వాళ్ళకి వేదిక మీద సమాధానం చెప్దామని చెప్పి నేనేం మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి కారణం, ఈ రోజు వరకు బీసీలు గుర్తింపించిందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీయే అని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వడం ఏంటి, మీరు 2009లోనే తెలుగుదేశం పార్టీ కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చిన మొదటి చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు 2009లో తెలుగుదేశం పార్టీ మనకు రాజమండ్రి కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చిన నిజమా కాదా అని ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. సెట్టుపల్లి జిల్లా గౌడ్లకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా రోజు కూడా చెట్టెక్కితే కానీ గడవని కుటుంబాలు వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి చెట్టు మించి పడిపోయిన మరుక్షణం 5 లక్షల రూపాయల చంద్రన్న బీమా ద్వారా ఎంతో మంది ఇంటికి కలిగించిన చెట్టులు ఆ కుటుంబం నిలబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీలని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంటికాడ 50 సంవత్సరాలు నిండిపోతే వాళ్ళ చెట్టు ఎక్కకపోతే వాళ్ళకి పెన్షన్ తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గీత కార్మికులని గుర్తుపెట్టుకుని మాట్లాడాలని చెప్తున్నాం. ఈ రోజు ఆదిరెడ్డి కుటుంబం వడ్డించగలదు. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ వెళ్తాం. జనాభా తమాషా పరంగా ఎవరిని ఏ స్థానంలో కూర్చోపెట్టాలో కూర్చోపెడతామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు మీరు ఒకటే గమనించండి, రాష్ట్ర శక్తిబలిజ సాధికారత ఎవరిని ఎన్నుకోవాలని చెప్పి ఆలోచిస్తే పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పీతాని సత్యనారాయణ గారు వాళ్ళిద్దరి ఒక సహకారంతో ఈరోజు మన నియోజకవర్గం నుంచి కుడుపూడు సత్యబాబు గారు అనే వ్యక్తిని మనం రాష్ట్ర శక్తిబలిజ సాధికారత చైర్మన్ కింద ఇచ్చుకున్నాం. అది చేయడానికి కృషి చేసింది ఆదిరెడ్డి కుటుంబం అని గర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నగర అధ్యక్షులు ఎంతో గర్వించే పదం. ఆ పదవి చాలా ఉన్నతమైనది. ఎవరికి ఇవ్వాలని ఆలోచించినప్పుడు శక్తిబలిజ సామాజిక వర్గం నుంచి మా కుటుంబానికి అత్యంత సన్నిహితులైన రెడ్డి మనేశ్వరరావు గారికి ఈరోజు నగర అధ్యక్షుల పదవి కట్టబెట్టామన్న విషయం మీరు గమనించాలి. ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయ పార్టీలుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఇన్ని సీట్లు ఇస్తా ఉన్నాం, శక్తిబలిజ గౌడకి ఇన్ని సీట్లు ఇస్తా ఉన్నాం, మీరందరూ కూడా ఓట్లు వేయాలి అని అడుగుతా ఉన్నారు. ఓట్లు వేయాలి అని అడుగుతున్న వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నాం. 34% రిజర్వేషన్ ఉన్న ఈ రాష్ట్రంలో బీసీలది 24% రిజర్వేషన్ కి తగ్గించింది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. 24% రిజర్వేషన్ తగ్గడం వలన 10,000 పోస్టులు రాజకీయంగా బీసీలు నష్టపోతా ఉన్నారనే విషయం మీరు గమనించాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ చూడని విధంగా బీసీల పైన దాడులు, బెదిరింపులు, బీసీల ఆస్తులు లాక్కుంటా ఉన్నారు. ఈరోజు ఓటు అడగమని వైఎస్ఆర్సీపీ పార్టీలో అడుగుతున్న వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అమర్నాథ్ గౌడ్
చిన్న పిల్లవాడు 10th క్లాస్ చదువుతా ఉన్నాడు. వాళ్ళ అక్కని వేధిస్తా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మా అక్కని వేధించదు, చదువుకుంటా ఉంది మా అక్క, ఇబ్బంది పెట్టద్దన్నందుకు గాను వైఎస్ఆర్సీపీ ఆ అల్లరి మూకలు ఆ అబ్బాయి చేతులు కట్టి నోటిలో పేపర్లు కుక్కి పెట్రోల్ వేసి తగలబెట్టేశారు అమర్నాథ్ గౌడ్ అనే చిన్నపిల్లోండి. ఈ సంఘటన జరిగినప్పుడు అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నా. నీ జాతి మా పైన పెత్తనం చేసే వాళ్ళు ఎవరో లేరు. తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలు మా ఆత్మగౌరవం ఎక్కడ తగ్గే విధంగా ఎక్కడ కూడా పార్టీ ప్రవర్తించట్లా. తెలుగుదేశం జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా గర్వంగా పనిచేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మా తలలు దించుకుంటలేదన్న విషయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనించాలి. ఈరోజు మేము గౌరవంగా పనిచేస్తా ఉన్నాం, గర్వంగా చెప్తా ఉన్నాం. తెలుగుదేశం బీసీల పార్టీ. తెలుగుదేశం ఈ రోజు మన బీసీకి గర్వంగా చెప్పగలగాలి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బీసీలో ఒక ఉన్నతమైన పదవులన్నీ కూడా అవరోధించారన్న విషయం కూడా మీరు అందరూ గమనించాలి. దానికి నిదర్శనం రెడ్డి సుబ్రహ్మణ్యం గారు. ఈరోజు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కౌన్సిల్ చైర్మన్ గా ఒక పదవి చేపట్టగలిగారు అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీగా గుర్తించి ఆయనకు స్థానం కలిగించిందన్న విషయం కూడా మీరందరూ కూడా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.